నమస్కారం ఫ్రెండ్స్. ఇరాన్ వార్ పతాక స్థాయికి చేరుకుంది. చాలా మందికి రీసెంట్గా వార్ అనగానే యుక్రెయిన్ వార్ గుర్తుకొస్తుంది. ఆ వారు దాదాపు 2 years దాటిపోతుంది, కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే దాని తీవ్రత తగ్గింది. ఇప్పుడు అది గొరిల్లా వార్ఫేర్ రూపం దాల్చుకుంది. పరస్పరంగా చిన్న దాడులకు దిగుతుంది. ఇట్ హస్ బికమ్ ఏ వాట్ యు కాల్ కాశ్మీర్ లైక్ సిచ్యువేషన్. అది ఇక ఆగదు. యుక్రెయిన్ వార్ ఆ డిసైసివ్ విన్ అనేది ఉండదు. అక్కడ నార్మల్సీ మళ్ళీ చూడలేము. యుక్రెయిన్ వార్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది. యుక్రెయిన్ వార్లో రష్యా దాడిని కంటిన్యూస్గా యుక్రెయిన్ ఎదుర్కొంటుంది. యుక్రెయిన్ ఎదురు దాడి చేసిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. మిసైళ్ల దాడికి దీటుగా యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తుంది, కానీ అది మిసైల్ దాడి చేయలేకపోతుంది. ఎందుకంటే మిసైల్ అండ్ ఈ మిసైల్ని ఎదుర్కొనే కేపబిలిటీ రష్యాకు ఉంది, కానీ యుక్రెయిన్కి అంత లేదు. అయితే ఆ వార్ చూశాక ఇరాన్ వార్ అనాలిసిస్ చేయడం అది మూర్ఖత్వమే అవుతుంది. ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇరాన్ వార్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ యుక్రెయిన్ వార్, అండ్ సబ్జెక్ట్ ఈజ్ ఆల్సో డిఫరెంట్, అండ్ ద కంట్రీస్ ఇన్వాల్వ్డ్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ఈ ఇరాన్ వార్ నెపం ఏమంటే, ఇరాన్ హ్యాస్ డెవలప్డ్ న్యూక్లియర్ వెపన్స్ and Iran will definitely hurt Israel in first context. So Israel has no option left but to attack Iran. ఇక్కడ వరకు ఈ థియరీ బాగుంది. నేను ఎప్పుడో ముందు వీడియోలో చెప్పినట్టు, వై అమెరికా హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ దిస్ వార్. అమెరికా ఈ వార్లో ఎంటర్ కావడానికి ముఖ్య కారణం, ఇట్ వాంట్ టు షోకేస్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్టర్ డీ-డాలరేజ్. అంటే డీ-డాలర్ అయినాక, ఎకానమీ డీ-డాలర్ అయ్యే టైంలో తన డాలర్కి పవర్ తెప్పేయడానికి ఇరాన్ అనే నెపాన్ని అమెరికా వాడుకుంటుంది. అయితే చాలా మందికి ఈ వార్ ఎప్పుడు ముగుస్తుంది, కొంపదీసి ఈ యుక్రెయిన్ వార్ లాగా కంటిన్యూ అవుతుందా అనే డౌట్ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, యుక్రెయిన్ పై దాడి చేస్తే యుక్రెయిన్ ఈజ్ ఫ్యూల్ అండ్ గ్యాస్ రూట్ టు యూరప్. అదొక రూట్, అది పైప్ లైన్ రూట్, ల్యాండ్ రూట్. రష్యా టు యూరోపియన్ నేషన్స్కి గ్యాస్ అండ్ ఆయిల్ సప్లై చేసే ఒక పైప్ లైన్ రూట్. అదే మీరు ఈ మిడిల్ ఈస్ట్ చూస్తే, ఇది ప్యూర్లీ సీ రూట్. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ సరఫరా చేసే సీ రూట్. అయితే ఇక్కడ ఇరాన్ తమ సాటి దేశాలైన యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, సౌదీ, కువైత్ ఇలాంటి దేశాలపై దాడి ఎందుకు చేస్తుంది? ఇరాన్ దగ్గర ప్రాపర్ లాజిక్ ఉంది. ఈ దేశాలన్నీ అమెరికా బేస్లు కలిగి ఉన్న దేశాలు. అంటే అమెరికా బేస్ ఉన్న దేశాలపై దాడి చేసే హక్కు ఇరాన్కు ఉందా అనే ఒక ప్రశ్న వేయచ్చు మీరు. అమెరికన్ బేస్ ఉన్న గల్ఫ్ దేశాల్లో
దాడి చేసే హక్కు ఇరాన్కు ఉందా? గల్ఫ్ దేశాలు ఏమీ ఇరాన్ని ఎదిరించలేదు కదా. మరి అమెరికన్ బేస్లు ఉన్న మాత్రాన ఈ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి ఎందుకు చేయాలి? నేను సింపుల్ రీజన్ చెప్తా. మనం మెన్షన్ చేసిన ఆల్ దిస్ గల్ఫ్ నేషన్స్, దే ఆర్ నాట్ న్యూక్లియర్ పవర్స్, లీవ్ న్యూక్లియర్ పవర్స్. అవి ఒక చిన్న యెమెన్ లాంటి దేశాన్ని కూడా ఎదుర్కోవడం సామర్థ్యం లేవు. ఇప్పుడు సౌదీ అరేబియాకి ఒక చిన్న పేద దేశమైన యెమెన్ దాడులనే తిప్పికొట్టే దమ్ము, ధైర్యం లేదు. అయితే ఇలాంటి గల్ఫ్ దేశాలు ఇరాన్తో పోటీ పడలేవు. అది ఇరాన్ కూడా తెలుసు. ఇరాన్ తరఫున దాడులు జరిపితే ప్రతీకార దాడులు చేసే ఎబిలిటీ కూడా ఈ గల్ఫ్ దేశాలకు లేదు. అలాంటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నాయి. అయితే అమెరికన్ బేసులున్న మాత్రాన వీళ్ళు ఇరాన్ దాడి చేయాలన్నా అంటే అమెరికన్స్ని ఆపాలి, అమెరికాను దెబ్బకొట్టాలి అంటే అమెరికా భూభాగంలో పోయి దాడి చేసే సామర్థ్యం ఇరాన్కి లేదు. మరి ఇరాన్ ఏం చేయాలి? తమ పక్క దేశంలో ఉన్న అమెరికన్ బేసెస్ని దెబ్బతీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా వర్కౌట్ అవుతలేదు. అమెరికన్స్ అక్కడ బేస్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ గల్ఫ్ ఓషన్ని అంటే ఇండియన్ ఓషన్ యూజ్ చేసుకొని, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఇరాన్పై దాడి చేస్తుంటారు. అంటే స్టిల్ అమెరికాకు ఈ గల్ఫ్ దేశాల అనుమతి ఉంటే కానీ వాళ్ళ వాటర్స్లో వచ్చి అమెరికా ఇరాన్పై దాడి చేయలేదు. అంటే అమెరికాకు పరోక్ష మద్దతు ఈ గల్ఫ్ దేశాలు ఇస్తున్నాయి. రెండోది, ఇరాన్ అమెరికా బేసెస్పై అటాక్ చేయొచ్చు, అమెరికన్స్ అక్కడి నుంచి పారిపోవచ్చు, తప్పించుకోవచ్చు, ఖాళీ చేయొచ్చు. సరే, కానీ అమెరికా దాడి చేయకూడదు అంటే ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ అసెట్స్, యూరోపియన్ అసెట్స్ దానిపై దాడి చేస్తే అది కూడా లీగలే. ఇప్పుడు ఇరాన్ అమెరికా బేసెస్పై దాడి చేయొచ్చు, నో ప్రాబ్లం, లీగల్, ఎథికల్, లీగల్ కన్నా ఎథికల్. ఇరాన్ ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ జాయింట్ వెంచర్లో ఉన్న అసెట్స్, ఇప్పుడు బ్రిటిష్ పెట్రోలియం కానివ్వండి, ఎగ్జాన్ మోబిల్ కానివ్వండి, లేదా యూరోపియన్ అండ్ అమెరికన్ పార్ట్నర్షిప్లో నడిచే రిఫైనరీస్ కానివ్వండి, దీనిపై దాడి చేసే హక్కు ఇరాన్కు ఉంది. జాయింట్ వెంచర్లో నడిచే ఎయిర్పోర్ట్స్, టెక్నాలజీతో నడిచే ఎయిర్పోర్ట్స్పై దాడి చేసే హక్కు ఇరాన్కు ఉంది. అమెరికాని డైరెక్ట్గా ఆపలేని ఇరాన్ తమ మిత్ర దేశాలైన అరబ్ దేశాలపై దాడి చేయడం ఆప్షన్ లేదు, వాళ్ళకి అదే చేయొచ్చు. ఇప్పుడు ఒక చిన్న దేశమైన ఇజ్రాయెల్ తనంతకు తాను ఇరాన్పై దాడి చేసే ఎబిలిటీ ఉంది. కానీ ఒక సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైత్ లాంటి దేశాలు, బహ్రెయిన్ లాంటి దేశాలు తమంతకు తాము ఇరాన్పై దాడి చేసే సామర్థ్యం లేవు. అదే ఒక చిన్న దేశమైన ఇజ్రాయెల్కి ఈ పెద్ద దేశాలైన యుఏఈ, ఖతారు, సౌదీ, కువైత్ల అన్నీ కలిసినా కూడా ఇరాన్ని అడ్డుకోలేవు. అయితే ఇప్పుడు లాస్ట్కి ఏమంటే ఈ వార్ ఏ రకంగా ముగుస్తుంది? యుక్రెయిన్ వార్ ముగిసే సూచనలు లేవు. మరి ఈ కొత్తగా స్టార్ట్ అయిన ఇరాన్ వార్ ఎలా ముగుస్తుంది? మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇరాన్ వార్ల ఏ దేశం ఎలా గెలిచింది, ఎలా ఓడిపోయింది అని కాదు, ఏ దేశానికి ఆర్థికంగా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, ఇది ఇంపార్టెంట్ అజెండా. నేను ఎప్పుడు చెప్పినా ఇప్పుడు వార్స్ అన్ని ఆర్థిక పరంగా పోరాడుతున్నారు కానీ ప్రాక్టికలీ అంటే ఒక ధర్మం కోసం వార్స్ ఎవరు కొట్లాడుతలేరు. దేశం కోసం, ధర్మం కోసం కాదు, ఆర్థిక వెసులుబాటు ఎంతవరకు ఉందో అంతవరకే వార్స్ కొనసాగుతాయి. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇరాన్ వారు కూడా ఇప్పుడు చూడండి, ఒక్కొక్కటి దగ్గర మిసైల్స్ అయిపోతున్నాయి.
ఆయుధ శక్తి తగ్గుతుంది. ఎక్కడి నుంచి ప్రొడక్షన్ తేవాలో తెలుస్తలేదు వాళ్ళకు. అంటే ఆర్థికంగా డబ్బున్నా మిసైల్ లేవు, మిసైల్ ఉన్నా ఆర్థికంగా వెసులుబాటు చూసుకొని ఆ మిసైళ్ళని ఉపయోగించాలి. అంటే ఫైనాన్స్ ఇస్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. ఇంకో ప్రాబ్లం ఉంది. గల్ఫ్ దేశాలు ప్రపంచంపై ఫుడ్ కోసం ఆధారపడ్డాయి. వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్గా లేరు. యుద్ధం ఆగకపోతే ఆకలి మంటలు చెలరేగుతాయి. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో చమురు ఉంది కానీ తినడానికి తిండి లేదు, చమురు అమ్ముకోవడానికి వీలు లేదు. చమురు అంటే మనం వాళ్ళ ఖర్చులపై తరలించాలన్నా ఇరాన్ అడ్డుకుంటుంది. అంటే డబ్బు వాళ్ళకి చాలా అవసరం. ప్రపంచం గల్ఫ్ దేశాలకు అంటే అదొక గుండెకాయ లాంటివి. వాళ్ళ దగ్గర ఎంత డబ్బున్నా అది తెచ్చుకునే సామర్థ్యం వాళ్ళలో లేదు, పెంచుకునే సామర్థ్యం లేదు, తమ కాళ్లపై వాళ్ళు నిలబడే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఇదే అదునుగా చూసి ఇరాన్ కరెక్ట్గా దాడి చేస్తుంది గల్ఫ్ దేశాలపై. ఇప్పుడు అమెరికాను నియంత్రించాలి, అమెరికాను అడ్డుకోవాలి అంటే ఇరాన్ మాట అమెరికా అయినది. అది తథ్యం. అమెరికా భయపడదు, కానీ బెంగ ఉంటుంది దానికి. ఏం బెంగ ఉంటుంది? గల్ఫ్ దేశాలు ఇంకా కొన్ని రోజులు ఇలా కొనసాగితే గల్ఫ్ దేశాల మద్దతు అమెరికాకు దొరకదు. ఎందుకంటే అక్కడ ఆకలి చావులు అవుతుంటాయి, వాళ్ళ ఆర్థిక పరంగా చితికిపోతుంటారు. కాబట్టి అమెరికాకి అరబ్ దేశాల మద్దతు ఇంకా దొరకదు. కొన్ని రోజులు అయితే చూడండి, అరబ్ దేశాలు కుయ్యో ముర్రో అంటే అప్పుడు అమెరికా తన పొజిషన్ మార్చుకొని ఇరాన్ మనతో భయపడ్డది, చచ్చిన పామును ఏం కొడతామని వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే చూడండి, ఇజ్రాయెల్ కసిగా ఇంకో 2-3 దాడులు చేసి గల్ఫ్ దేశాలు మొత్తుకుంటాయి, చాలా నాయనా మీరు చేసింది, మీ వల్ల మేమంత డ్యామేజ్ అయినామని. అది ఇంకా 15-20 డేస్ లేదా 1 మంత్ టైం లోపలే ఈ సమస్య పోవచ్చు. ఎందుకంటే ఎవరి దగ్గర ఆర్థిక స్తోమత, అది అమెరికా కూడా దానికి ఇన్ని రోజులు గల్ఫ్ దేశాల దగ్గర ఉండి తమ దేశం దగ్గర కాకుండా పరాయి దేశం దగ్గర ఉండి కొట్లాడే ఎబిలిటీ ఇప్పుడు అమెరికా కూడా లేదు. అంత ఆర్థికంగా పరిపుష్టత అమెరికాలో కూడా లేదు. ఇప్పుడు అమెరికాకు గల్ఫ్ దేశాల చమురు ఉపయోగించుకునే వెసులుబాటు కూడా లేదు. అంటే ఇరాన్ని ఆక్యుపై చేసుకొని ఇరాన్ చమురు, ఇరాన్ గ్యాసులు తాను వాడుకునే పరిస్థితి లేదు. ఇరాక్ లాగా, కువైత్ లాగా, బహ్రెయిన్ లాగా, ఖతార్ లాగా. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ వార్ ఆగిపోతే ఏం జరుగుతుంది అంటే ఇరాన్ చేసిన డ్యామేజ్ మొత్తం అరబ్ దేశాలు చమురు ధరలు పెంచేసి, ఇప్పుడు వాళ్ళ చమురు నిల్వలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ ఇది క్రియేట్ చేస్తారు, స్కేర్సిటీ. ఎందుకు చేస్తారు అంటే ఇరాన్ చేసిన డ్యామేజెస్ మొత్తం ఈ ఆయిల్ ఉపయోగించుకునే కంట్రీస్ దాన్ని శిస్తు కట్టాలి. ఇప్పుడు దుబాయ్ నష్టపోయింది, ఖతార్ నష్టపోయింది, కువైత్ నష్టపోయింది, సౌదీ నష్టపోయింది. ఈ నష్టాలన్నీ ఎవడు పూడ్చాలి? అమెరికా పూడ్చదు. అమెరికా తన వంతు డ్యామేజ్ చేసి వెళ్ళిపోతుంది. ఇజ్రాయెల్ దగ్గర డబ్బులు లేవు, అమెరికా తీర్చదు, ఇజ్రాయెల్ ఇవ్వదు. అంటే ఏం చేయాలి? ఇప్పుడు మన కర్మ అనుకొని ఇప్పుడు అరబ్ దేశాలు తమ చమురు నిల్వల్ని అంటే ఉత్పత్తి ఆపేసి డిమాండ్ పెంచి ఇక్కడైన లాస్ ఆ ఆయిల్ అమ్మి పూర్తి చేసుకోవాలి. దానికి ఏం లేదన్నా 3-4 నెలల టైం పడుతుంది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి. అంటే యుద్ధం ఆగినాక 3-4 మంత్స్ పడుతుంది ఈ టోటల్ ప్రాసెస్ని రీవ్యాంప్ చేసి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇంత టైం పడుతుంది. అంటే యుద్ధం ఆగిపోగానే చమురు రేట్లు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అంటే ప్రొడక్షన్ చేయలేక కాదు, చేయరు కనుక. దీని ఎఫెక్ట్ ప్రస్తుతం డాలర్కి విలువ పెరిగింది. ఎందుకంటే ఈ కేఓస్లో అందరూ రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరు. చాలామంది డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. అది ఇండియాకు, చైనాకు, రష్యాకు బ్యాడ్ టైం. కానీ ఏం చేయలేరు. ఇప్పుడు రష్యాకి అయితే గుడ్ టైం, చైనాకు గుడ్ టైమో లేదో తెలియదు, కానీ రష్యాకి అయితే గుడ్ టైం టు సెల్ దర్ ఇన్వెంటరీ అట్ హయ్యర్ ప్రైసెస్.
ఇదొక మంచి గాడ్స్ గిఫ్ట్. అంటే ఇప్పుడు రష్యా లాభపడ్డది, చైనా అమెరికా దాడి చేసి తన దారిన తాను వెళ్ళిపోతుంది. ఇజ్రాయెల్ మేమేదో పెద్ద సాధించామని మళ్ళీ విడ్రా అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇరుక్కపోయిన దేశాలు ఏమంటే గల్ఫ్ దేశాలు. ఇక్కడ రెండో రకమైన క్రైసిస్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటే ఎంప్లాయ్మెంట్, టూరిజము ఇవంతా తగ్గుతాయి. అంటే టూరిజంపై పెద్ద దెబ్బని పడ్డది. ఈ టూరిజం మళ్ళీ రికవర్ కావాలంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగవు అనే ఒక సాంత్వన వస్తే కానీ ఇక్కడ టూరిజం మళ్ళీ పుంజుకోదు. అంటే దుబాయ్, ఖతార్ లేదా మన ఒమాన్, బహ్రెయిన్ లాంటి సిటీస్ డెవలప్ మళ్ళీ కావాలి అంటే అక్కడ పీస్ఫుల్ నేచర్ ఒక 2 years 3 years అయినా కొనసాగాలి. ఇరాన్లో ఏదైనా నిర్ణయాత్మకమైన ఘటన జరగాలి, అప్పుడే మళ్ళీ ఈ దేశాలు ఊపిరి పీల్చుకుంటాయి, అక్కడ టూరిజం డెవలప్ అవుతుంది. చమురు కంట్రోల్డ్గా వాళ్ళు ఫ్లో పంపించినా అది సెట్ కావడానికి 3-4 months పడుతుంది. కాబట్టి ఇప్పుడు యుద్ధం ఆగిపోతే జరిగే ముఖ్య ఘటన ఏమంటే చమురు ధరలు పెరుగుతాయి. కావాలనే ప్రొడక్షన్ పడేసి వాళ్ళకైనా డ్యామేజెస్ మొత్తం రికవర్ చేసుకోవడానికి అరబ్ దేశాలు సాయశక్తులా ప్రయత్నిస్తాయి. దానివల్ల చమురు ట్రేడింగ్ పెరుగుతుంది, దాని డిమాండ్ పెరుగుతుంది, గోల్డ్ యొక్క ప్రాముఖ్యత తగ్గుతుంది, సిల్వర్ యొక్క వినియోగం తగ్గుతుంది. ఇండస్ట్రియల్గా సిల్వర్ వినియోగం తగ్గుతుంది. రేటు వల్ల తగ్గితే ఒకవైపు, ఈ క్రైసిస్ వల్ల కూడా సిల్వర్ ఉపయోగం అంటే ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా తగ్గి రెండు గోల్డ్ అండ్ సిల్వర్ కొద్దిగా మెల్లగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. డాలర్ యొక్క ప్రాముఖ్యత పెరగనుంది. ఆయిల్ రేట్స్ మనం అనుకున్నట్టు యుద్ధం కాగానే ఆయిల్ రేట్స్ అని పడిపోతాయని కాదు, ఫస్ట్ పడ్డట్టు చేస్తాయి. కానీ ఈ అరబ్ దేశాలు తమకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రొడక్షన్ తగ్గించేసి ఆర్టిఫిషియల్గా రేట్ పెంచి ఈ నష్టాన్ని పూరించుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ దీంట్లో రష్యా పాత్ర కూడా బాగుంటుంది. రష్యా కూడా ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్తో కుమ్మక్కై రేట్లను పెంచితే స్టేబుల్గా ఉంటుంది. లేదు రష్యా వచ్చి వాళ్ళ చమురు నిల్వలన్నీ బ్లాక్లో అమ్మేస్తే, అంటే ఓపెన్ మార్కెట్లో అమ్మేస్తే ఈ అరబ్ దేశాలకు ఒక 3-4 ఏళ్ల వరకు గడ్డు కాలం తప్పదు. అంటే ఈ వార్ అయిపోగానే కొత్త సంక్షోభాలు మనం చూడొచ్చు. మన ఇండియాకైతే అన్ఎంప్లాయ్మెంట్, అంటే అక్కడ ఉన్న లేబర్ అంతా ఇక్కడ వచ్చేస్తారు, ఇక్కడ ఏం చేయాలనో తెలియదు. వాళ్ళు అరాకొర సంపాదించిన డబ్బులతో ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఆ బిజినెస్ నడుస్తుందో లేదో తెలియదు. ఆ బిజినెస్లో నష్టపోయిన వాళ్ళు మళ్ళీ అరబ్ దేశాలకు పోయే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంకో 2-3 years వరకు ఈ వార్ ఇంకో 3 months 1 monthలో ఆగిపోయినా దాని రిపిల్ ఎఫెక్ట్స్ ఒక 3 years వరకు ఈ గల్ఫ్ దేశాలు భరించవలసిందే. తమ రెప్యుటేషన్ డ్యామేజ్ అయిపోయింది, తమ సేఫ్టీ రేటింగ్స్ డ్యామేజ్ అయినాయి. కాబట్టి ఈ రెండు రికవర్ కావడానికి ఒక 3 years టైం పడుతుంది. దానివల్ల రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఇండియా యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మందగమనంలో ఉంటుంది. ఎందుకంటే ఈ గల్ఫ్ కంట్రీస్ ఇప్పుడు మన దగ్గర అన్ని వస్తువులు ఫుడ్ కొంటాయి, కానీ ఇతర వస్తువులు, ఇతర హై వాల్యూ గూడ్స్ కొనే పరిస్థితిలో ఈ గల్ఫ్ దేశాలు ఉండవు. కాబట్టి ఈ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ చాలా తగ్గిపోతాయి. ఇండియాకు ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పెరుగుతుంది. ప్లస్ ఎప్పుడు అమెరికన్ డాలర్ హెచ్చరిస్తూ ఉంటుంది. అంటే మీరు ఏమన్నా తిక్కమక పనులు చేసినంటే మళ్ళీ అమెరికన్ డాలర్ యొక్క ఆధిపత్యం వచ్చిందంటే మీకు కష్టమవుతుంది అని ఒక వార్నింగ్ ఇండియాకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మరి ఫ్యూచర్లో ఇండియా ఈ క్రైసిస్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో రానున్న రోజుల్లో మనం ప్రత్యక్షంగా చూడాలి, అబ్జర్వ్ చేయాలి. దానిపై తదుపరి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలి అని అందరికీ తెలియజేస్తూ నమస్కారం.